జిన్నా చేసిన ద్రోహమే పాకిస్తాన్కు ముప్పుగా మారిందని అంటున్నారు విశ్లేషకులు. దానికి ఇప్పుడు పాకిస్తాన్లో కార్చిచ్చులా రగులుతున్న బలూచిస్తాన్ ఉద్యమమే ఉదాహరణగా చూపిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ వ్యాప్తంగా నిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్ రాష్ట్రం పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాకిస్తాన్కు ఇప్పుడు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్ అయింది. ఆ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటి చెబుతుండగా బలోచ్ రెబెల్స్ మరో విధంగా చెబుతున్నారు. నిజానికి అక్కడ ఏం జరిగిందన్నది ఉన్నదున్నట్టుగా తెలిసే అవకాశాలు చాలా తక్కువ. అయితే బలూచిస్తాన్ ఎందుకు పాక్ నుంచి విడిపోవాలనుకుంటోంది, దీని వెనక కథ ఏమిటి అన్నది చూస్తే గనక మొన్న జరిగిన రైల్ హైజాక్ ఉదంతం పాకిస్తాన్ స్వాతంత్రం పొందిన 1947 నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామంగా చూడాలి. సాధారణంగా బస్సులను, విమానాలను హైజాక్ చేస్తారు. ఏకంగా ఓ రైలునే హైజాక్ చేయడం అన్నది అతి పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. అలాగని ప్రపంచవ్యాప్తంగా రైలు హైజాక్లు జరగలేదని కాదు, కానీ ఇక్కడ ఓ ప్రాంతం తనకు స్వాతంత్ర్యం కోసం చేస్తున్న పోరాట క్రమంలో రైలునే హైజాక్ చేశారు. బలూచ్ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని ఎందుకంటున్నారంటే, నాడు భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్లో విలీనం కావడానికి బలూచిస్తాన్ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్ విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు ఆనాడే నచ్చలేదు. జిన్నా విషయానికొస్తే విభజన సమయంలో బలూచిస్తాన్ను భారతదేశం, పాకిస్తాన్లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో 4 రాచరిక రాష్ట్రాలుండేవి. అవి ఖరన్, మకరన్, లాస్బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు 3 ఎంపికలిచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఈ నేపథ్యంలో 3 ప్రాంతాలు పాకిస్తాన్లో విలీనమయ్యాయి. దీంతో కలాత్కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వాతంత్రంగా ఉండడానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్ను స్వాధీనం చేసుకోవాలంటూ పాక్ పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబర్లో పాక్ వ్యవస్థాపకుడు జిన్నా కలాత్ విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కలాత్ పాలకుడు దీన్ని నిరాకరించాడు. నాటి నుండి పాకిస్తాన్ అధికారులు కలాత్ పాలకుడు ఖాన్ను పాకిస్తాన్లో చేరాలంటూ మరింతగా ఒత్తిడి తెచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్స్లను పునర్వ్యవస్థీకరిస్తూ 1 యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నౌరోజ్ ఖాన్ 1959లో పాక్కు లొంగిపోయాడు. ఏడాది తర్వాత పశ్చిమ పాకిస్తాన్లో 1 యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్ను పంజాబ్, సింధ్ ఫ్రంటియర్తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు. ఇదంతా బలూచిస్తాన్ ప్రజలకు ఇష్టం లేకున్నా బలవంతంగా అమలు చేశారు. నచ్చని జంట మధ్య వచ్చే పొరపచ్చాలే ఇక్కడ కూడా వచ్చాయి. దీంతో కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న అక్కడి ప్రజలు స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం మొదలుపెట్టారు. అది కాస్త 2025 నాటికి పరాకాష్ఠకు చేరుకుంది. నిజానికి వారు రైలును హైజాక్ చేసి డిమాండ్ చేసిన విషయాలను చూస్తే వారెందుకు ఇంతకు తెగించారు అన్నది అర్థమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా బలూచిస్తాన్ ప్రాంతం నుంచి వేలాది మంది యువకులు అదృశ్యమవుతున్నారు. దీని వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందని తెలుసు అక్కడి స్థానికులకు. సైన్యం ఊళ్లపై దాడులు చేస్తూ యువతులను చెరబడుతూ యువకులను మాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలోనే యువకులు మాయమయ్యారు. వారి జాడ కోసం తల్లిదండ్రులు ఎంత గాలించినా అడ్రస్ దొరకలేదు. ఇదేం అన్యాయం, కనీసం వారు బతికున్నారో చనిపోయారో అన్నదైనా తెలపాలని ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు పాకిస్తాన్. ఇక ఇది ఇలా ఉంటే ఇక సమస్య తీరది అనుకున్నారు బలూచ్ ప్రజలు. పాకిస్తాన్పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారికి పొరుగు దేశాల నుంచి మద్దతు దొరికింది. పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు, ఇటు భారత్ కూడా వీరికి మద్దతు ప్రకటించింది. నిజానికి బలూచిస్తాన్ను చూస్తే ఎక్కడా పచ్చదనం లేకుండా అధికంగా బీడు వారినట్లు కనిపిస్తుంది. కానీ ఆ ప్రాంతంలో అరుదైన ఖనిజాలు, ఇతర వనరులతో సమృద్ధిగా ఉంటుంది. పాలకులు పట్టించుకోని కారణంగా కుచించుకుపోతోంది. ఛాగి జిల్లాలోని రెకోదిక్, సైంధక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలున్నాయి. అలాగే బలూచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బలూచ్కు సొంతమైన ఈ వనరుల్ని పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. వీటిపై తమకు కూడా భాగస్వామ్యం కలిగించాలని బలూచ్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే పాకిస్తాన్ పాలకులు వాటిని పట్టించుకోవడం లేదు. పైగా బలూచిస్తాన్ ప్రజలను సెకండ్ గ్రేడ్ ప్రజలుగా చూస్తూ ఉన్నారు.
వారిని దేశద్రోహులుగా చూస్తారు. ఆ మేరకు కేసులు పెట్టి వారు బయటకు రాకుండా చూస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లు బెలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నాయి. ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు, సంస్థలు మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బెలూచి ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరుల్ని పాక్ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 1970లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దరిమిల బెలూచుల్లో ధైర్యం పెరిగింది. స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీన్ని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణ ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా సిబ్బంది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు ఏ కోశాన కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన ఏంటంటే, ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం విజయం సాధించింది. ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ పాకిస్తాన్ టీవీ ఛానల్ దునియా న్యూస్ తో మాట్లాడుతూ సైన్యం మొత్తం 33 మంది బెలూచ్ తిరుగుబాటుదారుల్ని హతమార్చిందని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఒక్క బెలూచి తిరుగుబాటుదారుడు కూడా లేడన్నారు. సైన్యం ఇంకా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో ఎంతమంది మరణించారనే వివరాల్ని తర్వాత ప్రకటిస్తారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు, 4 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. బుధవారం సాయంత్రం సాయుధ దళాలు ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేశాయి. ఉగ్రవాదులందరినీ చంపి ప్రయాణికులందరినీ సురక్షితంగా విడుదల చేశాయి. మంగళవారం నాడు ఉగ్రవాదులు రైలుపై దాడి చేసి హైజాక్ చేసినప్పుడు లోపలున్న ప్రయాణికుల్లో 21 మందిని చంపారని ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అన్నారు. ఈ సంఘటనలో పారామిలిటరీ ఫ్రంటియర్ కార్ప్స్ కు చెందినటువంటి 4 సైనికులు కూడా అమరులయ్యారని ఆయన చెప్పారు. ఆపరేషన్ సమయంలో ఈ ఉగ్రవాదులు ఉపగ్రహ ఫోన్ల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని వారి మద్దతుదారులు, సూత్రధారులతో సంప్రదింపులు జరిపారని కూడా పాకిస్తాన్ సైన్యం చెప్తోంది. బందీలను రక్షించే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. సాయంత్రం ఉగ్రవాదుల నుండి దాదాపు 100 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారని చెప్తోంది. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులను విడుదల చేశారు. ఈ విషయంపై బలోచ్ రెబెల్స్ నుంచి వివరణ అందాల్సి ఉంది.